ఈ రాజ్యంలో ప్రతి అంగుళము గాలించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు రాణి గాయత్రి దొరకాలి. చిత్తం రాజమాత. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? నేను చూస్తానుండు. మీరు కళ్ళు కడుక్కురండి, నేను రాణాగారికి మందులు ఇచ్చొస్తాను. సరే. అరే, నువ్వు ఇలా వచ్చావేంటి? అక్కడ రాణాగారి దగ్గర ఎవరున్నారు? నేను మొహం కడుక్కోవడానికి వెళ్ళాను. అక్కడ రాణాగారి దగ్గర నర్సు ఉంది, మందులు ఇస్తుంది. మీరు గాయత్రి చేతిలోనే ప్రాణాలు విడిస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. రాచరికపు కోడళ్ళు ఏ పని సరిగ్గా చేసి చావరు. పనంతా ఇంట్లో పెద్దాళ్ల మీదే పడుతుంటుంది. అయినా ఒకందుకు ఇది మంచిదేలే. తన మనవణ్ణి నిద్రపుచ్చడం నాన్నమ్మ బాధ్యత అంటారు కదా. ఈ శబ్దం ఏంటి? అట్నుంచి. సారీ రాణా గారు, మేం మీకు జోలపాట పాడి నిద్రపుచ్చలేం. మీరు తక్షణం నిద్రపోవాలి. రాణా గారు, మేం మీ నాన్నమ్మ కదా. రాణా గారు, వీళ్ళంతా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు మీరు? ముందు మా పీక్ వదలండి, మేం తర్వాత చెప్తాం. మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదా? మేమెవరు? మేమెవరు? మేమెక్కడున్నాం? మేమెవరము మాకేం గుర్తుకు రావట్లేదు. మీకు నిజంగానే ఏమీ గుర్తులేదా? రాణాగారు, రాణాగారు, ఆ పరమేశ్వరుడి కృప వల్ల మా కుమారుడు మాకు తిరిగి దక్కాడు. కుమారుడెవరు? ఎవరికి కుమారుడు? రాణాగారు, అసలు రాణాగారు ఎవరు? మీరెవరు? మేం మీ కన్న తల్లి. లేదు, మేం మీ కన్న తల్లి రాణాగారు. మాకేం గుర్తుకు రావడం లేదు. ఎందుకని? ఆ నర్స్ ఎక్కడుంది? నర్స్ ఎవరు? ఆ నర్స్ ఇప్పుడే వచ్చింది. మాకెందుకని ఏమీ గుర్తుకు రావడం లేదు. మేము ఎక్కడున్నాం? డాక్టర్, వీరికి ఏమైంది? వదలండి మమ్మల్ని.
డాక్టర్ గారు, ఏమైంది మా రాణా గారికి? వీరి తలలో తూటలు తగిలినందువల్ల రాణాగారి జ్ఞాపక శక్తి పోయింది. లేదు, సారీ రాణా గారు, మేం మీకు ముక్తినివ్వాలనే వచ్చాం, కానీ ఆ మహాతల్లి మీకు ముక్తినివ్వనివ్వలేదేం చేసేది. మీ గాయత్రి మీకంటే ముందే వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని జ్ఞాపకాలు దూరం అయ్యాయి. ఇక మీ దగ్గర ఏం మిగిలింది? కేవలం మా పేద కోడలే. కోడలెంత తెలివైందైనప్పటికీ అత్తగారి దగ్గర ఓడిపోవాల్సిందే. మేం మీకెంతటి దుస్థితి తెస్తామంటే చరిత్రలో నిలిచిపోతుంది. ఆ ఉచ్చులోంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎవరు కూడా. ఈశ్వరుడు గుండెలో బడబాగ్ని దాచుకుని కలిసిన రూపం మేమెవరు? ఓ మనసా ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదపోతే ఓర్చుకో. ఇది దేవుడు చేసిన అద్భుతం. అందుకే అంత ఎత్తు నుంచి కింద పడినా వీరికి ఇంకా శ్వాస ఆడుతోంది. వీరు చేయాల్సిన పని ఏదో ఉండిపోయి ఉండాలి. భగవంతుడు అందుకే వీరి ప్రాణాలు కాపాడుంటాడు. భగవంతుడికి ఇష్టం ఉండదు ఏ కథైనా సగంలో వదిలేయటం. అందుకే కదా విధిరాతను పూర్తి చేసేందుకు వీరు మృత్యుముఖం నుంచి బయటపడ్డారు. కానీ వీరికి గాయాలు బాగా ఎక్కువగా తగిలాయి. ఆ గాయాలు ఎంత లోతైనవంటే గట్టిగా చెప్పలేం వీరు బతికి బట్ట కడతారో లేక ప్రాణం విడుస్తారో. ఇప్పుడంతా ఆ ప్రభువు చేతిలో ఉంది. పదండి, వీరిని త్వరగా తీసుకెళ్ళాలి. ఇంతకీ మేమెవరు? ఓ మనిషి ఎదపోతే ఓర్చుకో, గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు, కలిసిన ఎక్కడో దేవనుకో. ఓ
సీతాకోక చిలకల గూడే నడుమంపుల్లో కితకితలాయే. పరాయి వాళ్ళు మోసం చేస్తే ఎవరైనా తట్టుకోవచ్చు, కానీ ఆత్మీయులే మోసం చేశారు అంటే అప్పుడు మిత్రులు శత్రువులు అనే భేదం చెరిగిపోతుంది. జ్ఞాపకాలు నశించినప్పటి నుంచి రాణాగారు గాయత్రిని తన శత్రువుగా భావిస్తున్నారు. వీరికి మేము ఎలా నచ్చ చెప్పాలి? వారికి గుర్తున్నవి నిజాలే అయినా అవి పూర్తి నిజాలు కావని. ఇంతకీ గాయత్రి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. వారెలా ఉన్నారో ఏమిటో. మేము వెంటనే వెళ్ళి రాణాగారితో మాట్లాడాలి. తన్ని మర్చిపోవడానికే మీ మనస్సు ఒప్పుకోనప్పుడు ద్వేషించడానికి మాత్రం అది ఎలా ఒప్పుకుంటుంది రాణాగారు? మాకు మా పేరే గుర్తులేనప్పుడు ఇక ఇలాంటివన్నీ మాకెక్కడ గుర్తుంటాయి? మాకు తెలుసు. మీ తలకి తోటా తగిలినందువల్ల మీరన్నీ మర్చిపోయారు రాణాగారు. స్మృతులు చెరిగిపోవచ్చు, కానీ అనుభూతులు కాదు. మీరు మీ మనస్సును అడగండి. రాణి గాయత్రీదేవి వారు మీకోసం ప్రాణ త్యాగానికే సిద్ధపడ్డారు. అలాంటి వారు మీ ప్రాణాలు తీయాలనుకుంటారా? వారు మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు రాణాగారు. ప్రేమకు చిహ్నాలు మనసులో నాటుకుంటాయి, ఇలా తల మీద కానీ ఆమె తన ప్రేమ చిహ్నాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఆ గాయత్రి ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారే, ఆ రోజు ఆమె అక్కడే నిల్చొని మా చావుని ఓ వినోదంలా చూసింది. అలా జరిగే అవకాశం లేదు. వారెప్పటికీ ఆ పని చెయ్యరు. నిజంగా వారు అలా చేశారు అంటే ఏదో కారణం ఉంటుంది. కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే రాజేశ్వరి. మేము రాజేశ్వరితో కలిసి ఉండటం వారు తట్టుకోలేకపోయారు. అందుకే వారు మమ్మల్ని హతమార్చాలనుకున్నారు. అలా ఎవరో మీకు నోరి పోస్తున్నారు రాణాగారు. రాజ్మాత, మా చెవుల్లో ఇంకా ఈ క్షణం వరకు ఆ తుపాకీ శబ్దాలే వినిపిస్తున్నాయి. అవి మాటి మాటికి రాణాగారు వదలండి మమ్మల్ని. మీరు మా కన్న తల్లయ్యుండి మమ్మల్ని హతమార్చాలనుకున్న ఆడదాని గురించి ఎందుకు ఇలా వెనకేసుకొస్తున్నారో మాకు ఎంత మాత్రం అర్థం కావడం లేదు. ఆమె గురించి ఆలోచించగానే మా మనసు మా తల పగిలిపోతున్నాయి. జరగండి. రాణాగారు, ఏమైంది మా రాణాగారికి? రాణాగారు, రాణాగారు, రాణాగారు ఏమైంది? ఏమైంది బాబు? మీకేమైంది రాణాగారు? ఏమి ఆలోచించకండి రాణాగారు, మీరేమి ఆలోచించకండి. ఆలోచించేందుకు మేము ఉన్నాం కదా. ఊరుకోండి, ఊరుకోండి. ఏమవుతుంది రాణాగారు? రాజేశ్వరి రాణి, ఏమిటి పెదరాణి అమ్మ? వీరిని తమ గదిలోకి తీసుకువెళ్ళండి. కొంచెం జరగండి. మెల్లిగా వెళ్ళండి, మెల్లగా. రాజేశ్వరి, వెళ్ళనివ్వండి పెద్ద కోడలా.
మీకిప్పుడున్నది కేవలం ఒక్క కోడలే. వారి మీదే ప్రేమ పెంచుకోవాలి మరి. మీకు తెలుసు, కొందరు మనుషుల్ని మేము దగ్గరికి రానివ్వమని. ఈ మనిషి కారణంగానే రాణి గాయత్రీదేవి మాకు దూరం అయిపోయారు. ఇప్పుడు వారు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. ఇక ఇప్పుడు రాణా గారు మీరు గొడ్డలి మీద కోపం తెచ్చుకుంటారేంటి పెద్ద కోడలా? ఏమాత్రం తెలీదా? వృక్షాన్ని నరికేది గొడ్డలి కాదు, వృక్షాన్ని నరికేది గొడ్డలి పట్టుకునే 2 చేతులు. ఈ మా చేతులు, ఈ పథకం మొత్తం మేం వేసిందే. అర్థమైందా? రాజేశ్వరి ఈ ఆటలో ఒక మామూలు పావు మాత్రమే. ఈ పందెం ఒడ్డి ఆడుతున్నది మేము. బాగుందమ్మా, భేష్. ఎంతటి ఎత్తు వేశారు, భేష్. కానీ మా మనసులో ఒక ప్రశ్న వేధిస్తోంది. అయినా మీ చేతులతో ఏం మంత్రం వేస్తారో గాని రాణా గారిని అవి తాకగానే వారి ఆరోగ్యం వెంటనే కోలుకుంటుంది. చినరాణి గారు, మంత్రం మా చేతుల్లో లేదు. ఈ అయస్కాంతంలో ఉంది. రాణా గారికొచ్చే తలనొప్పి ఆ తూటా వల్లే వస్తోంది. అది పుర్రె లోపల వెళ్ళి ఇరుక్కుంది. ఈ అయస్కాంతంతో తూటా ఇరుక్కున్న చోట తేలిగ్గా నివిరితే ఆ నొప్పి తగ్గిపోతుంది. పాపం ఆ రాణా గారు ఏమనుకుంటారు, ఇదంతా మా నాన్నమ్మ ప్రేమ ప్రభావం అని. ఏం చెప్పారు? అయినా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారమ్మా? మనం ఎప్పుడు కావాలన్నా రాణా గారిని చంపేయచ్చు. మరి వారిని ప్రాణాలతో ఉంచి లాభమేమిటి? మీకు తెలివి మోకాట్లో ఉన్నట్టుంది. మీరెవ్వరికి సలహాలు ఇవ్వకండి. జ్ఞాపక శక్తి కోల్పోయే ముందు రాణా గారు ఒక వీలునామా రాశారు. దాని ప్రకారం రాణా గారు ఏదన్నా ప్రమాదంలో గనక చనిపోతే లేదా వారు హత్యకి గురైతే ఈ మహల్, ఈ భూములు, ఆస్తులు, ఖజానాలోని ఒక్కొక్క పైసా ప్రజలకు పంచిపెట్టాలని రాశారు. రాణా గారు, చిన్నాన్నకి ఒక్క చిల్లి గవ్వైనా ఇవ్వకుండా ఈ లోకానికి దాన ధర్మాలు చేయిస్తారా? అందుకే మనం కొత్త వీలునామా రాయించి దాని మీద రాణా గారి సంతకం చేయించే వరకు వారిని ప్రాణాలతో ఉంచడం మనకు అవసరం. ఏమైనప్పటికీ ఇప్పుడు రాణా గారి జ్ఞాపక శక్తి నశించింది. వారిప్పుడు మా చేతిలో కీలుబొమ్మే. కీలుబొమ్మని మన మాట వినేలా చేయడం ఏమంత పెద్ద విషయమని. అదంతా సరే పెదరాణి అమ్మా, మరి ఇక ఆలస్యం దేనికని? వెంటనే వీలునామా రాయించేయండి. అది రాయిస్తే సరిపోతుంది. మన ముంగిట్లో పైసల వృక్షం మొలిచినట్టే. మొలుస్తుంది చిన్నరాణి గారు, తప్పకుండా మొలుస్తుంది. కానీ ఆ మొక్కకి వృక్షంగా పెరిగేందుకు కొంత వ్యవధి ఇవ్వాలి కదా. ఇప్పుడు రాణా గారికి తమ సంతకం కూడా గుర్తులేదు. మనం కాస్త ఎదురు చూడడం తప్పనిసరి. జాగ్రత్తగా రాణా గారు, రండి, వచ్చిలా పడుకోండి. నెమ్మదిగా. మీరు తనని ఎందుకింత తలుచుకుంటారు రాణా గారు? తన జ్ఞాపకాలు మిమ్మల్ని మరీ ఇంతగా బాధ పెడుతుంటే ఎందుకు గుర్తు చేసుకుంటారు తనని? గాయాల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా రాజేశ్వరి, నొప్పి వాటిని మర్చిపోనివ్వట్లేదు. మీరేం దిగులు పడకండి రాణా గారు. మా ప్రేమ మీ గాయాలన్నిటినీ మానుపుతుంది. ఆగండి, ఆగండి. తప్పకోండి. నీలాంటి వారు గాయాలకు మందైతే గాయాల మాట దేవుడెరుగు రాజేశ్వరి. నీ కపట ప్రేమకు బలైపోతారు. మీకు రాజేశ్వరి అంటే ఎందుకింత ద్వేషమో అర్థం కావడం లేదు. మా మీద తుపాకీ పేల్చింది గాయత్రి,
మా ప్రాణాలు తీయాలని చూసింది ఆ గాయత్రి. కానీ మీకు రాజేశ్వరి మీద ఇంత కోపం ఎందుకని? ప్రస్తుతం మీ మనసు తెల్ల కాగితంలా ఉంది. ఇక ఈ రాజేశ్వరి మీ మనస్సులో ఎలాంటి కథనైనా రాసేస్తుంది. మేమది ఎన్నటికీ జరగనివ్వం. మీరు మాతో రండి రాణాగారు, మేం మీకంతా చెప్తాం. రాణి గాయత్రి ఎవరు, ఎలాంటి వారు, వారు మీకోసం ఏమీ చేశారు అన్నది. రండి రండి. మేము 2 నెలలుగా వీరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నాం. ఇంతకాలము మా ప్రకృతి వైద్యమే వీరి ప్రాణాలు నిలబెట్టింది. కానీ మందులైనా కొంతవరకే పనిచేస్తాయి. వీరి మరణాన్ని ఇక ఆపలేం. వీరికి ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి.